నియోజకవర్గాల పునర్విభజన బిల్లులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే కేసీఆర్ ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. డీలిమిటేషన్ బిల్లు పేరుతో మనకు అన్యాయం జరిగితే కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం మొదలవుతుందని హెచ్చరించారు కేటీఆర్. పార్లమెంట్లో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల వాటా 24% ఉందని, డీలిమిటేషన్ తర్వాత ఇది అలాగే ఉండాలని అన్నారు. బీజేపీ పార్టీ తెలంగాణకు ఎప్పుడూ మంచి చేయలేదని విమర్శించారు. అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంటు సీట్లను 50% పెంచుతామని కిషన్ రెడ్డి చెబుతున్నారని, కానీ డీలిమిటేషన్ బిల్లులో ఆ అంశమే లేదని అన్నారు. కిషన్ రెడ్డి చెప్పిన ప్రకారం అసెంబ్లీ స్థానాలు 119 నుండి 179కి, 15 లోక్సభ స్థానాలకు 26 పెరుగుతాయని చెప్పారని తెలిపారు. కానీ బిల్లులో ఈ పెరుగుదల లేదని అన్నారు. మీదికెళ్లి ఒక కొత్త కుట్ర కూడా తెరలేపుతున్నట్టుగా కనబడతా ఉన్నది. కొత్తగా మరొక కుట్ర కూడా చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. మీరు చూసింటారు ఇవాళ పేపర్లలో సీట్లు పెరుగుతున్నాయి, అసెంబ్లీ సీట్లు, పార్లమెంట్ సీట్లు అని ఇవాళ పేపర్లో మీరు చూసే ఉంటారు. కానీ అందులో కూడా ఏదో కుట్ర జరుగుతున్నట్టుగానే కనబడతా ఉన్నది. ఎందుకంటే బయటికి ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు, నిన్నగాక మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడినప్పుడు 50% సీట్లు పెంచుతున్నామని చెప్పింది. అంటే 110 ఉంటే 179 అవుతుంది, 60 సీట్లు పెరుగుతాయని చెప్పింది. 17 సీట్లున్నాయి పార్లమెంట్ లో, 26 అవుతాయని చెప్పిండ్రు. కానీ బిల్లు పెట్టిండ్రు, రేపటి నుంచి పార్లమెంట్ పెట్టిండ్రు. బిల్లులో మాత్రం 50% ముచ్చట లేనే లేదు. అంటే చెప్పేదొకటి, చేసేదొకటి. మీరు ఒక్క మాట యాది పెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ ఎన్నటికి కూడా తెలంగాణకు మిత్రుడు కాదు. ఆనాడు 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే సీట్లు పెంచుదామనే ఆలోచన ఆ చట్టంలోనే ఉన్నది. కానీ ఆ చట్టాన్ని తుంగలో దొక్కిందే భారతీయ జనతా పార్టీ. మళ్ళీ ఈ రోజు సీట్ల పెంపు పేరు మీద మళ్ళీ కొత్త డ్రామా చేస్తూ మహిళా రిజర్వేషన్ అని చెప్పి తీసుకొస్తా ఉన్నారు. మహిళా రిజర్వేషన్ కు మేము అనుకూలమే. మహిళా రిజర్వేషన్ ఖచ్చితంగా సమర్థించిందే కేసీఆర్ గారు, మన పార్టీ. శాసనసభలో, శాసన మండలిలో తీర్మానం చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో మహిళలకు ఖచ్చితంగా చట్టసభల్లో 33% ఇయ్యాల్సిందే. మేము ఇక్కడ మార్కెట్ కమిటీలో ఇచ్చినాం, స్థానిక సంస్థల్లో 50% ఇచ్చినాం, మీరెందుకు ఇయ్యరు అని చెప్పి శాసనసభలో, శాసన మండలిలో తీర్మానం చేసి పంపిందే కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ. హోమియోపతి వైద్య పితామహుడు డాక్టర్ శామ్యుల్ హానిమన్ 271వ జయంతిని పురస్కరించుకుని హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ, హిమాయత్ నగర్, హైదరాబాద్ వారు ప్రతి ఏటా నిర్వహించే హోమియో ఫెస్ట్ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈ నెల 29వ తేదీన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆడిటోరియం, ఖైరతాబాద్లో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలోని హోమియోపతిక్ వైద్య కళాశాల వైద్య విద్యార్థులు, ప్రాక్టీషనర్లను ఆహ్వానించి వివిధ పోటీలు నిర్వహిస్తున్నామని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కె గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ దుర్గా ప్రసాద్ రావులు వివరించారు. And we will be very happy to join all of you this day. And this year we will celebrate the Homeo Festival on 29th of April at the auditorium. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఏబీవీపీ నాయకులు వినూత్నంగా విద్యార్థులు నిరసన చేపట్టారు. స్కాలర్షిప్స్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జీవన్ మాట్లాడుతూ, తాము దారిద్ర్య రేఖకు దిగువనున్న పేద, మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారమని, మెరిట్ ఆధారంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్నామని తెలిపారు. గత 4 సంవత్సరాలుగా రాష్ట్రంలో దాదాపు 10,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, దాంతో సుమారు 22 లక్షల నుండి 25 లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 22 లక్షల నుండి 25 లక్షల మంది విద్యార్థుల దాకా నానా అస్తవ్యస్త పడుతూ వారి యొక్క కన్న తల్లిదండ్రులు. నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఏబీవీపీ ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కాలేజీలో ఈరోజు విద్యార్థులతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. విద్యార్థులందరూ కూడా
అన్న సీఎంకి ఒకసారి విజ్ఞప్తి చేద్దామని చెప్పేసి అందరం కూడా మాట్లాడడం జరిగింది, అందరం కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకోసం అంటే దాదాపు 4.5 సంవత్సరాల నుంచి ఈరోజు 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల కాక దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 22-25 లక్షల మంది విద్యార్థులు ఈ రోజు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పటికి కూడా ప్రభుత్వము చోద్యం చూస్తుంది, నిద్ర మత్తులో ఉంది తప్ప విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించకపోవడము చాలా సిగ్గుచేటు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి త్వరితగతినగా 10,000 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఏబీపీ పోరాడుతుంది. ఇది యుద్ధానికి కూడా శ్రీకారం చుట్టబోవడానికి సిద్దంగా ఉందని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. త్వరితగతినగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే ఈ ప్రభుత్వాన్ని పీఠాలు కదిలేటట్టు. హైదరాబాద్ నగరంలోని బర్కత్పురా చౌరస్తా వద్ద ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చిన్నారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అవినాష్ కుమార్ పాల్గొని చిన్నారులకు హెల్మెట్లు అందజేశారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా తెలిపారు డీసీపీ అవినాష్ కుమార్. ఈ సందర్భంగా డీసీపీ అవినాష్ కుమార్ మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మోటార్ సైకిల్ నడిపే వాహనదారుడితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించడం అత్యంత అవసరమని తెలిపారు. హెల్మెట్ ధరించకపోతే జరిగే ప్రమాదాలు, ప్రాణ నష్టాలను చిన్నారులకు, తల్లిదండ్రులకు వివరించారు. రోడ్డు భద్రత అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది కూడా పాల్గొన్నారు. సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జెన్సిస్ పాఠశాలలో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూకట్పల్లి అదనపు డీసీపీ సుదర్శన్ హాజరై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరగా బయలుదేరండి, నిదానంగా వెళ్ళండి, సురక్షితంగా చేరుకోండి అనే నినాదాన్ని అదనపు డీసీపీ సుదర్శన్ గుర్తు చేశారు. హెల్మెట్ ధరిస్తే జుట్టు రాలిపోతుందనేది కేవలం అపోహ మాత్రమేనని, హెల్మెట్ లేని ప్రయాణం ప్రాణాలకే ముప్పు తెస్తుందని హెచ్చరించారు. ప్రాణం ఉంటేనే కుటుంబానికి భరోసాగా ఉంటుందని గుర్తు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రమాదాల్లో ఎక్కువగా యువత, విద్యార్థులే బాధితులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వారిలో మార్పు తెచ్చేందుకు ఇటువంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి పోలీసులు, విద్యార్థులు, స్కూల్ యాజమాన్యం, సిబ్బంది పాల్గొన్నారు. For 40,000 or 20,000 or 70,000 1 lakh, you are spending 1,000 rupees on a card. Because if it fell out, it will break and nothing will do. If our parents and somebody dies without helmet, there is no life. I will tell you one story. The parent babu, sahaj, అతనే ఒక విష్ణు అనే అబ్బాయి బర్త్డే ఉండే. వాళ్ళ ఫాదర్ ఏం చేశాడంటే, in the evening after coming out of office, the son phoned to father. Father told me, yes, today is your birthday, I am getting that cake. What son told? No, father, I am waiting in front of the gate. So things are going. Father went to the bakery shop and purchased the cake and going on the main road. Suddenly one fellow, young man, came rash in any manner and hit the person who is carrying the cake. All of a sudden he died. How the dreams are shattered, you know. Mother is waiting, daughter is waiting for the, son is waiting for the cake, and aged mother is in the home. Police came, but what can we do? They will have the sympathy. But who's the wrong that one? The person who came the rash and young man, it's the total life is spoiled, isn't it? హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. హబ్సిగూడ ప్రాంతంలో ఉన్న పంజాబ్
నేషనల్ బ్యాంక్ బ్రాంచ్లో ఓ వృద్ధుడు అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందిన ఘటన కలకలం రేపుతుంది. నాచారంకు చెందిన చెల్లా లక్ష్మీనారాయణ అనే రిటైర్డ్ ఉద్యోగి ఉదయం బ్యాంకు వెళ్లారు. డిపాజిట్ స్లిప్ నింపుతుండగా అకస్మాత్తుగా స్ట్రోక్ రావడంతో కింద పడిపోయారు. దీనిని గమనించిన బ్యాంక్ సిబ్బంది వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. అత్యవసర సిబ్బంది వచ్చి సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ ప్రాంతంలో ఐటీ ఉద్యోగాల పేరిట భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిన ఈ ఘటన కలకలం రేపుతుంది. సుమారు 80 మంది ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థుల వద్ద నుండి దాదాపు 2 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు సమాచారం. ఒక్కొక్కరి నుండి 2 లక్షల నుండి 3 లక్షల వరకు తీసుకున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఈ మోసంలో ప్రధానంగా కెరీర్ రైట్ సొల్యూషన్స్ అనే కన్సల్టెన్సీ కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలున్నాయి. కన్సల్టెన్సీ ప్రతినిధి కడవల సత్యసాయి నాగరాజు ఐటీ ఉద్యోగాల పేరుతో యువతను ఆకర్షించినట్లు తెలుస్తుంది. బాధితులకు క్యూస్ కార్ప్ లిమిటెడ్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు నమ్మబలికారు. అనంతరం డెఫ్టియా ఐటీ సొల్యూషన్స్ సంస్థలో పనిచేయాలని అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు. కొంతమంది ఉద్యోగంలో చేరి నెల రోజుల పాటు పనిచేసినప్పటికీ వారికి జీతాలు ఇవ్వలేదని బాధితులు ఆరోపించారు. మరికొంతమంది ట్రైనింగ్ కోసం వెళ్లిన వారం రోజుల్లోనే కంపెనీ మూతపడింది. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు ఉప్పల్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. నా పేరు ప్రణీత్ అన్న. అయితే నేను ఇట్లా మనకి డెఫ్టియా కంపెనీ అని చెప్పినారు. ఇట్లా ఫస్ట్ ఒక 10 మంది జాయిన్ అయినారు. వాళ్ళ నుంచి ఇట్లా చైన్ ప్రాసెస్ లాగా మాకు చెప్పినారు. ఇట్లా అంటే క్విస్ కార్ప్ చూపించి కంపెనీ పేరోల్ కంపెనీ అది కంపెనీ వచ్చేసి ఎంఎన్సి. దాని అంతా ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అంతా బాగుండే. పక్క అంటే క్లయింట్ కంపెనీ మీరు ఇక్కడ పనిచేయాలి ఈ లొకేషన్లో మన ఉప్పల్ డిఎస్ఎల్ మాల్లో ఉంటుంది ఆఫీస్, అబాకస్ ఐటీ పార్క్ అని. దాంట్లో అటెండ్ కావాలి మీరు అని చెప్పారు వర్క్కి. సో దాన్ని బేస్ చేసుకొని మేము ప్రొసీడ్ అయ్యాము. మాకు మనిషికి 2.5 లక్షల నుంచి 3 లక్షలు తీసుకున్నారు. అట్లా 80 మంది నుంచి 100 మంది ఉన్నారు. అయితే నిన్న మేము క్విస్ కార్ప్ ఇక్కడ బ్రాంచ్ బేగంపేటలో ఉన్న కంపెనీకి వెళ్ళాము. అక్కడ దాదాపుగా 30 మంది వెళ్ళాము ఎంప్లాయీస్ అందరము. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేనేజ్మెంట్ మాట్లాడారు. వాళ్ళు ఏం అష్యూరెన్స్ ఇవ్వట్లేదు మాకు. వాళ్ళు మా కంపెనీ తరఫున ఇట్లాంటి ఫ్రాడ్స్ ఎప్పుడు జరగలేదు అని అంటున్నారు. కానీ జరిగిందంతా మాకు ఆఫర్ లెటర్స్ వచ్చినాయి. అతను మేనేజ్మెంట్ అతను అంటున్నాడు కదా, మాకేం తెలియదు, దీంట్లో మాదేం సంబంధం లేదనే చెప్తున్నాడు. హయత్ నగర్లోని మదర్ డైరీలో రంగారెడ్డి జిల్లా డీసీఓ సుధాకర్ తనిఖీలు చేపట్టారు. పాలకవర్గం మరియు డైరీ ఫామ్ ఎండీ అవినీతికి పాల్పడ్డారని వస్తున్న ఆరోపణలపై విచారణ కమిటీ వేసిన ప్రభుత్వం సుధాకర్ను విచారణ అధికారిగా నియమించింది. ఈ రోజు నుండి 4 రోజుల పాటు పాలక మండలి, డైరీ ఎండీని మరియు గత 10 సంవత్సరాలు పనిచేస్తున్న సిబ్బందిని విచారణ అధికారి సుధాకర్ దశల వారీగా విచారణ చేయనున్నారు. మదర్ డైరీలో గత 10 సంవత్సరాలుగా పలు కొనుగోళ్లు, అమ్మకాలు, లావాదేవీలు, ఆడిటింగ్ తదితర అంశాలపై విచారణ చేయనున్నారు. మరో 3 రోజుల పాటు విచారణ అనంతరం ప్రభుత్వానికి పూర్తి విచారణ నివేదికని అందించనున్నట్లు అధికారి తెలిపారు. ఈ రోజు నుంచి ఇంతకుముందు పనిచేస్తున్నటువంటి కమిటీలు, అదేవిధంగా ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి కమిటీలో ఉన్నటువంటి చైర్మన్లు, అదేవిధంగా ఎండీ, అదేవిధంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరినీ కూడా పిలిపించి ఎంక్వైరీ ఒక 4 days పాటు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా ఈరోజు ఒక 11 members చైర్మన్, అదేవిధంగా వైస్ చైర్మన్,
ఆ టీంలో ఉన్నటువంటి డైరెక్టర్లందరినీ కూడా ఈరోజు పిలిపించి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా కమిటీల్లో ఉన్నటువంటి చైర్మన్స్, డైరెక్టర్లు, అదేవిధంగా ఎండీలు వాళ్ళు, తర్వాత అంతేకాకుండా ఇక్కడ వివిధ విభాగాల్లో మదర్ డైరీలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఎంక్వైరీ చేసిన తదుపరి దీనిపైన సమగ్ర